ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ప్రియ సోదరులారా, మరి మనిషి జన్మ రహస్యం, అన్ని రహస్యాలు ఉన్నాయి. ప్రతి కుటుంబాల్లో ఎన్నో రహస్యాలు కప్పేసుకుంటున్నారు, మరి అలాగే జీవిస్తున్నారు. కానీ మానవ జీవిత రహస్యము మానవుడు తెచ్చుకోలేకపోతున్నాడు. మానవుడు ఏదో భార్యాభర్తలు కలియుగ ద్వారా మానవుడు పుడుతున్నాడు, 60-70 సంవత్సరాలు జీవిస్తున్నాడు, అటు తర్వాత వెళ్ళిపోతున్నాడు అనేది బాగా తెలుసు మనకు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చేవాళ్ళు చేస్తున్నారు, పెరిగే వాళ్ళు పెడుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటేవారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అటు తర్వాత రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఇదే జీవితం అనుకుంటున్నాడు మానవుడు. కానీ సోదరులారా, 2020 మరి 3 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు జన్మ రహస్యము చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదంటే, ఆసియా ఖండంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టిన జన్మస్థలము మరి నేటికి మన మధ్యలో సాక్ష్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి మానవుల పుట్టుక లాంటి పుట్టుక కదండి. ఆయన హోలీ స్వీట్ గాడ్ అనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడుగా ఈ భూమి దిగి పుట్టాడు. నీతిమంతుడైన మనుషుడు లేడు కనుక ఆ నీతిమంతుడు ఈ భూమి దిగి రావాల్సిన పని వచ్చింది. అందుకే కన్యక మరియ గర్భంలో ఆయన జన్మించి ఆయన 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి దిగి వచ్చి ఆయన ఇందాక మన సహోదరులు పాడారు, చింతకు రమ్మని. మనుషులు చింతకు పీల్చుకుంటే నమ్మక ద్రోహం చేశారు. కానీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సర్వ మానవులకు, పాపములో శాపములో ఉన్న మానవాళికి అందరికీ ఆయన పిలిచాడండి. ప్రయాసపడి భారం మోస్తున్న మా ప్రజలారా, నా ఎందుకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన జన్మంలో పవిత్రత ఉంది, ఆయన జన్మంలో నీతి ఉంది, ఆయన జన్మంలో మరి ప్రతి ఒక్కరికి ఆ పవిత్రత నింపాలని, ఆయన మహిమనంతా వినని, ఆ పరలోక మహిమను వినని ఈ భూమికి వచ్చాడు. ఓ సోదరులారా, చాలా మందికి తెలియదు. మేము కూడా జీవిస్తున్నాములే, మేము కూడా పవిత్రంగా ఉన్నాములే అని అనుకుంటున్నారు. కానీ మనుషుడు చేసే ప్రతి నీతి కార్యము మరి మురికి గుడ్డ వల్ల ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కంటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగ ద్వారా, అవయవాల ద్వారా అనేక విధాలుగా మానవుడు పాపం చేసి పడిపోయి అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అది గమనించిన దేవుడు మానవులందరి కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడగాలని ఆయన ఒక్కసారి బరువైన శిలువను మోస్తూ ఆయన మానవుడు చేసిన ప్రతి తప్పిదానికి ఆయన మూల్యం చెల్లించాడు. మానవుడు చేసిన ప్రతి పనికి, పాపానికి దేవుడే ఆ పాప భారమంతా మోసాడు. ఆయన సృష్టికర్తైన దేవుడు మానవుడిగా జన్మించడానికి కారణము ఇదే. ప్రియులారా, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు. ఆయన మరణించి ఆయన సమాధి చేయమని ఆయన మరి పరిశుద్ధమైన రక్తము కార్చాడు. పరిశుద్ధమైన రక్తము కార్చడం ద్వారా మానవాళిని మోక్షరాజ్యం ఉందని ఆయన చెప్తున్నాడు. నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియ సోదరులారా, ఈ శబ్దం ద్వారా వింటున్న మీరు ఎవరైనా కావచ్చు, ఆటోలో కూర్చున్నా, దారి పొడుగున పోతున్నా, మరి మేడలో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఈ సత్య సువార్త అనగా ఈ మంచి మాటలు విని నీ హృదయం మార్చుకుంటే చాలండి. దేవా, పాపమైన నన్ను క్షమించాలా? ఎంత ఘోర పాపులకైనా ఒకటి మార్గం ఉందండి. ఈ భూమి మీద మనం తప్పు చేస్తే ఆ తప్పుకు మన చట్టమే వదలదు. కానీ మనము చేసిన ఈ శరీర కార్యాలు స్వచ్ఛమై ఉన్నాయి. కామము, క్రోధము, మదము, మాత్సర్యము, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, ఇలాంటి మానవుడు చేసి ఆ దేవుని నీతిని మరి గ్రహించలేకపోతున్నాడు. పరిశుద్ధత కోల్పోయాడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని వచ్చి తన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. మరి మేమేం చేయాలని మీరు శ్రమిస్తున్నారా? ఏమీ లేదు. నువ్వు ఎక్కడున్నా సరే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, మరి యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని లేఖనముల ప్రకారమైన శిలువ మరణం పొంది ఆయన లేఖనముల ప్రకారము
సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఇదే మంచి సువార్త, ఇదే మంచి మార్గము, ఇది సత్యము, ఇది జీవము, ఇది మార్గము. ఇది నమ్మితే రక్షణ, నమ్మకపోతే నిత్య నరకము అగ్ని దండన ఉన్నది. దేవుని వాక్యం క్షమిస్తుంది. మా మాటలు కాదు సుమా. ఈ ఉదయకాలం ఎవరో అన్నలు వచ్చి నరకముందని చెప్తున్నారని నీవు కోపపడవద్దు. ఇది దివ్య గ్రంథములో దేవుడు వ్రాయించిన మాట. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించబడి శ్రమిస్తుంది. మంచి మాటలు విని మీ హృదయం మార్చుకొని ప్రభు చెంతకు రమ్మని ఇందాక సోదరుడు చెప్పారు. చెంతకు రమ్మని, ప్రభు చెంతకు వస్తే నువ్వు నిత్య జీవులో వెళ్ళిపోతావు. ప్రభువును వదిలిపెడితే నిత్య నరకానికి అగ్నిగుండానికి చనిపోతావు. ఇదే నిర్ణయము నీవే నిర్ణయించుకో మిత్రమా. దేవునికి స్తోత్రం.